సదా నన్ను నడిపే నీ చెలిమే. నన్ను క్షమించరా అన్నయ్య. వద్దన్నయ్య. అన్నయ్య, దయచేసి అంత మాట అనకన్నయ్య. అయినా నువ్వు కాకపోతే నన్ను ఎవరు కొడతారన్నయ్య? అన్నయ్యగా ఆ హక్కు నీకెప్పుడు ఉంటుంది. ఆదిత్య, సీత ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది తెలిస్తే చెప్పరా. నన్ను క్షమించన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ వదినికి ఇలా జబ్బు ఉందన్న విషయం బయట పెట్టనని చెప్పాను. తన మీద కోపం వచ్చేలా చేయడానికి నేను వేయకూడని నిందలు వేశాను. ఇవేవి నీతో చెప్పలేను. వదినికి మాటిచ్చానన్నయ్య. ఎలాగైనా నీకు వదిన మీద అసహ్యం కలగాలి, వేరే పెళ్లి చేసుకోవాలి అని వదిన కోరికన్నయ్య. ఆదిత్య అడుగుతున్నాడు కదరా, నిజం చెప్పు. సీత ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? రే, అలా మౌనంగా ఉండొద్దురా, మాట్లాడు. ఆదిత్య, అందరూ అడుగుతున్నారు కదా, నిజం చెప్పు ఆదిత్య. సీతక్క కూడా నీ తప్పు లేదు అని చెప్పింది కదా, ఇంకా ఎందుకు దాస్తున్నావు? దయచేసి నిజం చెప్పు ఆదిత్య. ఇది ఇది సీత కాలిపట్టి కదా ఆదిత్య? అవునన్నయ్య. ఇది నీకెక్కడిది? మహాలక్ష్మమ్మ కొండ మీద దొరికింది. మాలచ్చమ్మ కొండ మీదనా? అక్కడెందుకు దొరికింది? అసలు ఆ కొండ మీదకి ఎవరు వెళ్ళరు కదరా. సీతొదిన వెళ్ళింది తాతయ్య. ఎందుకురా? ఎందుకంటే సీతొదిన ఆ కొండ మీద నుంచి కింద పారుతున్న నదిలోకి దూకేసిందమ్మా. అరే ఆదిత్య, ఏమంటున్నావురా నువ్వు? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా? లేదన్నయ్య, నేను వదిన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడే చూసావు? ఎక్కడ? దూకిందా? అక్కడి నుంచి దూకిన వాళ్ళెవరు బతికే అవకాశం లేదంటున్నారమ్మా. వదిన నదిలో కొట్టుకుని పోయింది. బహుశా వదిన. ఎందుకురా అలా అపశకనాలు మాట్లాడతావు? అసలు సీత ఎందుకలా చేస్తుంది? కారణం మీకు చెప్పలేనమ్మా, కానీ వదిన మాత్రం అక్కడి నుంచి దూకడం నిజం. నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను. వదిన్ని వెతకడానికి వెళ్ళారు.
బావగారు అయ్యో రామ్ బావగారు రామ్ అనే రామ్ అనే రామ్ రామ్ అమ్మా మంచి నీళ్ళు తీసుకురా అలాగే తాతయ్య. రామ్ అనే